హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని ఒక 2-3 రోజుల క్రితం భారత్కు అమెరికాకు మధ్య ఒక ట్రేడ్ డీల్ జరిగింది. అదేమిటంటే భారత్ మీద ప్రస్తుతం అమెరికా విధించిన 50% ట్యాక్సుల్ని 18% తీసుకురావడం జరిగింది. ఈ విషయం మీద ప్రతిపక్షాలు ప్రస్తుత మోడీ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించడం చేస్తున్నారు. ఇక్కడ మోడీ ప్రభుత్వం అమెరికా ముందు మోకరిల్లి కొన్ని భారతదేశానికి నష్టం చేకూర్చే నిర్ణయాలు తీసుకొని ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మన వ్యవసాయ ఉత్పత్తులు చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది. అమెరికా నుంచి ఏ విధమైన పన్నులు లేకుండా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులన్నీ భారతదేశంలో డంప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మన దేశ రైతాంగానికి చాలా తీవ్రమైన నష్టం కలుగుతుందని చెప్పి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఆరోపించడం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం మన రైతులకి నష్టం చేకూర్చే ఏ నిర్ణయం మేము తీసుకోము, ఆ దిశగానే మేము అడుగులు వేయడం జరుగుతుంది. ఇక్కడ అమెరికా ప్రభుత్వంతో మేము ఏ విధంగానూ ఇక్కడ రైతులను నష్టపరిచే నిర్ణయాలు తీసుకోలేదు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత సెప్టెంబర్లోనే మన దేశ రక్షణ సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మధ్య కొన్ని చర్చలు జరిగాయి. ఈ చర్చలు అప్పుడు బయటికి రాలేదు. ప్రస్తుతం కొన్ని అమెరికాలోని న్యూస్ ఛానల్స్లోని ఈ చర్చల సారాంశం అనేది బయటకు రావడం జరుగుతుంది. అప్పుడు అమెరికా ప్రభుత్వం వారు భారతదేశాన్ని చాలా వరకు బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి పాల్పడ్డారనే విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే మేము చెప్పినట్టు వినకపోతే రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆగిపోయడం ఒకటి, అదేవిధంగా మరికొన్ని ఇంటర్నేషనల్ సమస్యలకు సంబంధించి అమెరికా చెప్పినట్టు వినకపోతే మరింత ట్యాక్సులు పెంచడం జరుగుతుందని చెప్పి అజిత్ దోవల్ గారితో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తెలియజేశారని చెప్పి వార్తలు వచ్చాయి. కాకపోతే మన రక్షణ సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ప్రాబ్లం ఏమీ లేదు, మాకు డొనాల్డ్ ట్రంప్ గారికి ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు, 2029 వరకు అధికారంలో ఉంటారు, 2029 వరకు మేము వేచి చూస్తూనే ఉంటాము, నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా వస్తే వారితో సంప్రదింపులు చేసుకుంటాము, ఇప్పుడు మీరు ఎన్ని రకాల పన్నులు వేసుకుంటారో వేసుకోండి, మేము నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే వరకు వేచి చూసేంత ధైర్యం మాకు ఉంది, లేదంటే వేరే మార్కెట్లని మేము చూసుకుంటాము, అంతే తప్ప మీరు చెప్పే అన్ని విషయాలకి లొంగిపోయే పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో లేదు అని చాలా క్లియర్ కట్గా తెలియజేశారని చెప్పి మనకి ఈ 2-3 రోజుల్లోగా కొన్ని అమెరికా ఛానల్స్లోనే వార్తలు రావడం జరుగుతుంది. కాకపోతే ఇది ఎంతవరకు నిజం అంటే చాలా వరకు నిజమని నమ్మే పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోని ఏ విధంగానూ ఏ దేశానికి కూడా లొంగిపోయే పరిస్థితిలో అయితే లేదు. ఈ శతాబ్దంలో భారతదేశం ఖచ్చితంగా ముందడుగు వేసే అవకాశం ఉంది. ఏ దేశానికి లొంగిపోయే పరిస్థితిలో లేదు. అదేవిధంగా ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసే పరిస్థితిలో ఈ భారతదేశం నిలబడడం జరిగింది. కాబట్టి ముందు ఏం జరుగుతుంది, ప్రస్తుతానికి వచ్చిన సమాచారం ప్రకారం ఈ మార్చిలోని ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా జరుగుతాయని చెప్పి మనకు సమాచారం వస్తుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.